నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీహరికోట గోపి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపి వేమిరెడ్డి దంపతుల విజయం గురించి మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇరువురు విజయం సాధించాలని దండిగుంట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోతురాజు స్వామికి 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కడం జరిగిందని, మొక్కిన విధంగా భగవంతుడు వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించారని, అందుకుగాను 101 టెంకాయలతో ఈ మొక్కును స్వామికి తీర్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరికోట గోపి, నాటారు కార్తీక్, సుబ్రహ్మణ్యం, తాతారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కొట్టినా ఒకటి లక్షలు ఇచ్చారు పసంగా ఒకటే కొట్టాడా? ఎవరు కొట్టినా వాడు మొక్కుబడి మామూలు కొట్టేసి మామూలు కొట్టు కాయ బాగుందిలే. మంచి రాయిదా దాని మీద కొడతాడు అందుకు ఇంకేం లేదు. ఎన్ని కాయలు కొట్టు, ఎన్ని కాయలు కొట్టు. చెప్పులు పక్కదు పక్కదు చేయదు అవుతుంది. బాగా చిన్న గుడ్ కింద పోయి ఎలాంటి తీసుకుంటారు పోయి బస్ కొట్టిన కాలిపోతుంది లేస్తుంది. గ్రూప్ రోడ్ చూసుంటే అది ఆర్పిస్తుంది. మరీ ఎట్టు పెట్టేసారు ఇదే, అది సైడ్కి పోకుండా అర్థం కదా గేట్ ఇదా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రశాంత్ అక్క పార్లమెంటరీగా విపిఆర్ గారు పోటీ చేసినారు. ప్రశాంత్ అక్క విపిఆర్ గారు అత్యధిక మెజార్టీలో గెలిస్తే దనిగుంటగాడు వెలిచి ఉన్న శ్రీ పోతమ్మ గుడి దగ్గర 101 టెంకాయ కొడతానని మొక్కుకున్నాను. కావున ఈరోజు ఆ మొక్కుబడిని తీర్చుకున్నాను. ఈరోజు ఇంకో కోరిక కోరుకున్నాను ఆ దేవుడిని. ఆ కోరిక దేవి వల్ల విపిఆర్ సార్ గారికి కేంద్ర మినిస్టర్ గాను, మన వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మగారికి రాష్ట్ర మినిస్టర్గా రావాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత మెజార్టీ కారకులైన ప్రజలందరూ, కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రజలందరికీ నమస్కారాలు. ఇట్లు రామతీర్థం శ్రీహరికోట గోపి, రామతీర్థం పంచాయతీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ.